ఆఫీసులో అందరి ముందు చక్రిని కౌగిలించుకున్న మహాలక్ష్మి. షాక్లో విక్కీ. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లులో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చక్రి మహాలక్ష్మి కలవాలనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆఫీస్ నుంచి వచ్చిన మహా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా దిగులుగా కూర్చున్న మహాని చూసి చక్రి అడుగుతూ ఉంటాడు, ఏంటి అలా దిగులుగా కూర్చున్నారు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువయ్యి నీరసంగా ఉంది అంతే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను అని తను ఫోన్ ఛార్జింగ్ పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. అలా వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి ఫోన్కి తన ఫ్రెండ్ దివ్య ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసేసరికి అప్పుడే చక్రి దివ్య ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేద్దాము అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ఏంటి మహా, ల్యాప్టాప్ కొనుక్కుంటున్నావా? ఈ ప్రాజెక్ట్కి ల్యాప్టాప్ చాలా ముఖ్యం కదా, విక్కీ సార్ చెప్పారు, కావాల్సి ఉంటే తను నీకు కొనిస్తానని, జీతంలో కట్ చేసుకోమని కూడా అన్నారు, కానీ నువ్వే వినిపించుకోలేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు? మరి ఇప్పుడు నీకు ల్యాప్టాప్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటూ ఉంటుంది దివ్య. అప్పుడు ఇక ఫోన్ కట్ చేసేస్తాడు చక్రి. ఫోన్ కట్ చేసేసి అప్పుడు ఇంకా చక్రి, అంటే ఇప్పుడు మహాలక్ష్మి గారికి ల్యాప్టాప్ చాలా అవసరం అన్నమాట. ఆ విక్కీ గాడు అవసరమని రేపు ఖచ్చితంగా ల్యాప్టాప్ కొని తీసుకొచ్చేస్తాడు. అంతకన్నా ముందు నేనే మహాలక్ష్మి గారికి ల్యాప్టాప్ ఇచ్చేయాలి గిఫ్ట్గా. ఇప్పుడు అన్నయ్యని డబ్బులు అడగాలి, ఎలా అడగాలి అని అనుకుంటూ ఉండగా కేశవ ఇక చక్రిని అడుగుతాడు ఏమైందని. అప్పుడే జరిగిందంతా చెప్పడంతో, దీనికి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఈఎంఐలో తీసుకున్నాము, నాకు తెలిసిన నా ఫ్రెండు ఒకడికి షాప్ ఉంది, అక్కడికి వెళ్దాము, ముందు ఎంతో కొంత అమౌంట్ కట్టించుకుంటారు, ఆ అమౌంట్ అయితే నేను ఇస్తాను అని కేశవ చెప్తాడు. థ్యాంక్ యూ రా అని అంటూ ఉంటాడు కేశవతో చక్రి. అలా కేశవ చక్రి ఇద్దరు కూడా ల్యాప్టాప్ అయితే తీసుకొస్తారు. గిఫ్ట్ ప్యాకింగ్ చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇక మహాలక్ష్మిని పిలుస్తారు. మహాలక్ష్మి గారు బయటికి రండి అని అంటూ ఉంటాడు చక్రి. అప్పుడే మహాలక్ష్మి ఏంటి హడావుడి అని అడుగుతూ ఉంటుంది. ఇదిగోండి నా తరపున మీకు గిఫ్ట్ అని ఇస్తాడు. ఏంటి గిఫ్టా? ఈ రోజు అంత ప్రత్యేకమైన రోజు ఏం కాదే, నా బర్త్డే మొన్నే అయిపోయింది, ఇప్పుడు నాకెందుకు ఈ గిఫ్ట్ అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. మీకు ఇప్పుడు ఇది చాలా అవసరం కదా, తీసుకోండి, ఓపెన్ చేయండి అని అడుగుతాడు మా చక్రి. అప్పుడే మహాలక్ష్మి ఓపెన్ చేసి చూసేసరికి గిఫ్ట్లో అయితే ల్యాప్టాప్ ఉంటుంది. ఇక ల్యాప్టాప్ చూసి మహాలక్ష్మి ఎంతో ఆనందపడుతుంది. ఏంటి చక్రి గారు, ల్యాప్టాప్ తీసుకొచ్చారా నా కోసమా అని అంటుంది. అవును మహాలక్ష్మి గారు, తీసుకోండి, మీకోసమే ఇది అని చక్రి అనేసరికి, చాలా థ్యాంక్స్, నాకు ఇది ఇప్పుడు చాలా అవసరం, ఎలాగా ఏంటా అని అనుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్, నేను అస్సలు కూడా ఈరోజు గిఫ్ట్ని మర్చిపోలేను అని అంటుంది మహాలక్ష్మి. పెద్ది, రేపు నాకు ఒక పెద్ద ప్రాజెక్టు చెయ్యాలి, దానికి సంబంధించినంత ల్యాప్టాప్లోనే చేసుకోవాలి, అమ్మయ్య ఎలాగో అనుకున్నాను వచ్చేసిందని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి ఆనందాన్ని చూసి ఇక మాధవ చక్రితో, ఇన్నాటికో మంచి పని చేసావురా నువ్వు, నిజంగా మహాలక్ష్మి మనసుకి దగ్గరయ్యావు అని పెద్ది కూడా ఆనందపడుతూ ఉంటాడు. తర్వాత ఆఫీసులో మొత్తానికి విక్కీ అయితే కొత్త ల్యాప్టాప్ మహాలక్ష్మికి ఇద్దామని తీసుకొచ్చేస్తాడు. ఇక మహాలక్ష్మి వెళ్ళిన తర్వాత, మహాలక్ష్మి ఇదిగో కొత్త ల్యాప్టాప్, నువ్వెలాగో నన్ను అడగవు కదా అందుకే తీసుకొచ్చాను అని ఇవ్వబోతూ ఉంటాడు విక్కీ. వద్దు విక్కీ, నేను ఆల్రెడీ కొనుక్కున్నాను, ఇదిగో అని చూపిస్తుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు నాకు ఎటువంటి గిఫ్ట్లు అవసరం లేదు, నాకు మా వాళ్ళు కొనిచ్చారు అని చెప్తుంది. ఇక దాంతో ఇక విక్కీ అయితే చాలా నిరాశపడతాడు. తర్వాత దివ్య, రాత్రి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎవరో ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను ఈ ల్యాప్టాప్ గురించి చెప్పాను అని అంటూ ఉంటుంది దివ్య. అప్పుడే ఇంకా చక్రి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటారు. అప్పుడే ఇక దివ్య చెప్పింది విని ల్యాప్టాప్ తీసుకొచ్చుంటారు. ఏదేమైనా నాకు ల్యాప్టాప్ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉందని ఇక ప్రాజెక్ట్ అంతా కూడా ఇక చేస్తూ ఉంటుంది ల్యాప్టాప్లో. రేపే ప్రాజెక్ట్కి సంబంధించిన క్లయింట్స్ అయితే వస్తారు కాబట్టి ఆ క్లయింట్స్ చాలా దూరం నుంచి వస్తున్నారు,
మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టుకి సంబంధించిన ఏవి కూడా మర్చిపోకుండా రండి. ఒకవేళ మర్చిపోయి వచ్చారంటే మాత్రం ప్రాజెక్టు ఏది మిస్ అయినా మరి మనకి క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు ఉండేది ఒక అరగంట మాత్రమే ఉంటారు. ఈ అరగంటలోనే మనం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కంపెనీకి చాలా ప్రెస్టేజ్ ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్ట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని విక్కీ అయితే చెప్తాడు. సరే అని అందరూ కూడా ఇంకా ఇళ్ళకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తరువాత ఇక హడావుడిగా ప్రాజెక్టు గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని మహాలక్ష్మి రాత్రంతా కూడా ప్రాక్టీస్ చేస్తుంది. ఇక ఉదయం లేచి కంగారుగా రెడీ అవుతుంది. ఏంటమ్మా అంత హడావుడిగా ఉన్నావు అని అంటూ ఉంటే, ఏం లేదు పెద్ది అని అంటూ, ప్రాజెక్టు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందుకే తొందరగా వెళ్ళాలి అని ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకున్నానని అనుకొని వెళ్ళిపోతుంది మర్చిపోయి. అలా మర్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత అది అయితే చక్రి చూస్తాడు. చక్రి చూసి ఈ ల్యాప్టాప్ ఇంపార్టెంట్గా పట్టుకు వెళ్ళాలని రాత్రి నాతో చెప్పారు, మర్చిపోయి వెళ్ళిపోయారేంటని వెనకాలే ల్యాప్టాప్ తీసుకువెళ్తాడు. ఇక ఆఫీస్కు వెళ్ళిన వెంటనే విక్కీ అయితే ఆ క్లయింట్స్కి ఒక అరగంటలో ఫ్లైట్ ఉందంట, అందుకని ఇప్పుడు వాళ్ళు ఒక అరగంట ముందే మన ఆఫీస్కి వచ్చేస్తున్నారు, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా, మహాలక్ష్మి నువ్వే ముఖ్యం, నీ ప్రాజెక్టు వివరాలు అన్నీ నీ దగ్గరే ఉన్నాయి అని అంటూ ఉంటే, ఉన్నాయి విక్కీ అంటూ బ్యాగ్ తీసుకొని ల్యాప్టాప్ కోసం వెతుకుతుంది. ల్యాప్టాప్ కనిపించదు. దాంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. షాక్ అయిపోతాం, ఇప్పుడు ఎలాగా, అక్కడికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి అరగంట అవుతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతుండగా ఏమైంది అని విక్కీ అడుగుతాడు. ల్యాప్టాప్ హడావిల్లో ఇంటి దగ్గర మర్చిపోయాను విక్కీ అని అంటూ ఉంటుంది. ఇంతలో క్లయింట్స్ అయితే రావడంతో, ఏంటి నీకు అసలు బుద్ధుందా, నీకేం చెప్పాను నేను అంటూ తిట్టుకుంటాడు. అప్పుడే అందరూ కూడా ఇప్పుడు నువ్వు మర్చిపోవడం వల్ల ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోతుందేమో, ఇలా చేసావేంటని అడుగుతూ ఉండగా ఇంతలో ఇంకా విక్కీ క్లయింట్స్ని రిసీవ్ చేసుకొని రూమ్లోకి తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక చక్రి, మహాలక్ష్మి గారు ఇదిగోండి ల్యాప్టాప్ మర్చిపోయారని తీసుకొచ్చేస్తాడు. ఇక ఊపిరి పీల్చుకుంటుంది మహాలక్ష్మి. వెంటనే ఇక లోపలికైతే తీసుకువెళ్ళిపోతుంది. విక్కీ నేను రెడీ అని అంటుంది. అమ్మయ్య వచ్చేసిందా ల్యాప్టాప్ అని ఇక అందరూ కూడా కూర్చొని ప్రాజెక్టు విషయం అయితే మాట్లాడతారు. మొత్తానికి మహాలక్ష్మి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా చేసిన తర్వాత అప్పుడే ఇంకా మహాలక్ష్మి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ప్రాజెక్టు క్లయింట్స్కి అయితే బాగా నచ్చుతుంది. దాంతో వాళ్ళు ప్రాజెక్టు ఓకే చేస్తారు. ఇక చేయడంతో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అప్పుడే ఇక మహాలక్ష్మి బయటికి వస్తుంది. ఇక చక్రి కూర్చొని ఉండడం చూసి ప్రాబ్లం ఏం లేదు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చక్రిని కౌగిలించుకొని థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మీరు ఈ ల్యాప్టాప్ తీసుకురాకపోతే నాకు ఎలాంటి పరిస్థితి ఉండేదంటే నేను పడిన కష్టానికి ఫలితం లేకుండా ఉండేది, చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అలా చక్రిని మహాలక్ష్మి కౌగిలించుకోవడం చూసి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మధ్య ఉన్న బంధం ఏంటి, ఏమీ అర్థం కావడం లేదు అని విక్కీ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఇక తనని కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్తుంటే మహాలక్ష్మి ఆనందంతో ఇక ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు. చక్రి అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే మహాలక్ష్మి చక్రి ఒకటవ్వాలని అనుకునేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.